హల్లెలూయా. మంచిది. అందరూ బాగున్నారా? బాగున్నట్లయితే మరొకసారి దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నాం. మరి జూలై కనుక అడుగుపెట్టి ఉన్నాం. మరొకసారి జూన్ నెలలో మనందరిని కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. జూన్ నెలలో మనం పోషించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. జూన్ నెలలో మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. కృతజ్ఞత స్తుతుల దేవునికి గంభీర స్వరముతో స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. మరి ఒక్క రోజున మరి అన్నయ్య ఏమో వైజాగ్లో వర్తమానము బోధిస్తున్నాడు. మేబీ నెక్స్ట్ వీక్ కూడా అన్నయ్య అక్కడే వర్తమానము బోధిస్తూ ఉన్నాడు. అలాగనే అనేకమైన చోట్లకు కూడా ఆయన వర్తమానమును బోధించే రీతిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మందిరంలో కూడా శ్రద్ధగా వాక్యం వినాలి. ఎవరు కూడా మాట్లాడుకుంటాం కానీ ఎవరైనా సరే దిక్కులు చూసినప్పటికీ, ఎవరైనా సరే నిద్రించినా అది దేవుని మందిరం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆటకే స్థలం కాదు, ఇది స్కూల్ కాదు, ఇది ప్లే గ్రౌండ్ కాదు. కనుక జాగ్రత్తగా దేవుని వాక్యమును వినాలని ఆశపడుతున్నాను. అయితే ఈ యొక్క వారము నేను వాక్యమును సిద్ధపడినప్పుడు బాబీ ఎదురుగా వాక్యమును సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన యొక్క మాట అదేంటంటే, చాలా మందిలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎటువంటి ప్రశ్నలు అంటే, నా గురించి దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడతాడు, దర్శనమును బట్టి నా దేవుడు సేవకుడితో ఎప్పుడు మాట్లాడతాడు, నా ఆర్థిక ఇబ్బందులు బట్టి, నా కష్టాలు బట్టి, నా ఇబ్బందులు బట్టి, నా అనారోగ్యములు బట్టి ఏమిటి నాతో దేవుడు ఏమి మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాడు, నాతో ముఖాముఖి దేవుడు మాట్లాడాలని చాలా మంది ప్రశ్నలు ఉంటాయి. నాకు కూడా యాక్చువల్లీ ఒక దర్శనం వచ్చిందంటే అది 2 రోజులని జరిగింది. ఎవరైనా చనిపోయినా అది చాలా భయంగా ఉంటుంది. నన్ను నేను హెచ్చించుకోవాలని నేను ఎవరికి చెప్పుకునే విషయం. నేను గత వారం 2 వారాల కింద ఒక వాక్యం చెప్పాను. అదేంటి, దేవుడు ఒక పక్షాన ఉంటే అవమానపరచబడవు. అది 2వ రోజు నన్ను అవమానపరిచిన వాడు నా ఎదుట అవమానపరచబడ్డాడు. హల్లెలూయా. ఆ వాక్యం అనేది 2గానే ఆ మాట ఇక్కడి నుంచి దేవుడు తన ఆత్మతో మాట్లాడుతున్న 2వ రోజుకి ఆ కార్యం అనేది జరుగుతుంది. ఎట్టి కృప మీ అందరికీ కలుగును గాక. అట్టి దర్శనం మీరు పొందుదురు గాక. అతి ఆశ ఉంది, మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దర్శించాలి, నా యొక్క కుటుంబంలో బట్టి దేవుడు మాట్లాడాలని అన్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యమును చూపించాడు. ఎవరైతే ఇట్టి విధముగా ఈ రోజుని మీరు సిద్ధపాటుగా ఉంటే రాబోతున్న భవిష్యత్తులో ఉన్న ప్రతిదీ మీకు మొదటిగానే దేవుడు తన దయచిన ద్వారా మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా నాతో మాట్లాడే ప్రభువు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. చప్పట్లు దేవుని మధ్యలోనికి ఆహ్వానపరుస్తూ ఉండగా దేవుని పరిశుద్ధాత్మతో మనందరితో మాట్లాడును గాక. చూస్తూ ఉంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 30వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 30వ వచనం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీదకి బ్రతుకు దినములన్నీ నాకు భయపడి నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారిని నా మాటలు వినిపించుదనని ఆయనతో చెప్పున దినమును గూర్చి వారికి తెలుపును. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పిల్లల విషయం కూడా కొంతమంది కీర్తిస్తోవాలి. ఇప్పుడు సొలొమోను తీసుకుంటున్నాడు. అలాగే యవనస్తులు కూడా పిల్లలకు వచ్చి ఒక బాధ్యత తీసుకొని చర్చలు అందరూ కూడా సెటిల్గా ఉండండి. ఇక్కడ మనం చూస్తుంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, తీసుకురమ్ము, వారి దేశం మీద బ్రతుకు దినములల్లా నాకు భయపడితే నేర్చుకుని తమ పిల్లలకు కూడా భయము నేర్పించినట్లయితే నా మాటలను వినిపించుదనని ఆయన నాతో చెప్పిన దినములకు వచ్చి వారికి తెలుగు. చెప్పబడి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మోషేతో ప్రజలు మాట్లాడుతున్నారండి. ఏమంటే, అయ్యా మోషే, నీతో దేవుడు ప్రతి విషయాల్లో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా జవాబిస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉండగా నీతో మాట్లాడుతున్నాడు. మరి మాతో మాట్లాడరని కొంతమంది అల్పవిశ్వాసులు మాట్లాడుతున్నారంట. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు హోరేబులో నిలిచి ఉండగా,
నీవు ప్రజలందరినీ సమకూర్చి వారికి బోధించు. వాళ్ళందరిని పిలువు. ఎవరైతే మాట మాట్లాడుతున్నారో వారందరిని పిలిచి వారితో మాట్లాడేది ఏంటంటే, వారు బ్రతుకు దినమెల్లా నాకు భయపడి వారి బిడ్డల విషయంలో కూడా వారు కూడా దేవుని భయముకు వారికి నేర్పించినట్లయితే నా స్వరమును వారికి వినిపించబోతున్నాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు. ఈ విషయం ఎవరు చెప్తావు తెలుసా? నువ్వు పిలిచిన వారందరికీ చెప్పాలయ్యా. ఈ రోజున ఎట్టి సందేహముతోనే ఉన్నావు. ఎప్పుడు నా దేవుడు నాతో మాట్లాడతాడు, ఎప్పుడు నా విషయంలో దేవుడు మాట్లాడతాడని అనుకుంటున్నావు. ఇప్పుడు దేవుడు తన వర్తమానం బట్టి మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా? హోరేబ్ అనే దేవుని మందిరంలో నీవు నిలిచినప్పుడు, హోరేబ్ అనే దేవుని మందిరంలో నీవు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, హోరేబ్ అనే దేవుని మందిరంలో నీ బిడ్డలు కూడా భయముతో నేర్పించినప్పుడు ఆయన స్వరం మీ బిడ్డలతో మాట్లాడబోతూ ఉన్నది. ఆయన స్వరం నీతో మాట్లాడబోతూ ఉన్నది. ఆయన స్వరం నీ కుటుంబ విషయంలో మాట్లాడబోతూ ఉన్నది. ఆయన స్వరం నీ బిడ్డల గురించి, నీ కుటుంబ విషయం ఏంటి, ప్రతి విషయంలో ఆయన విషయము దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయముల గురించి నేను వాక్యమును సిద్ధపడినప్పుడు రాత్రి నాలుగు ఈ వాక్యమును చూపించి మాట్లాడమన్నప్పుడు నాన్న మాట్లాడుతున్నాడు. ఈ విషయం గురించి తన ప్రజలు ఎవరైతే ఏర్పరచుకున్నారు, ఎందుకని దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది దేవుని వాక్యమును దేవుని మాటలు వినలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? భయం లేక. ఏమి లేక? నేను భక్తి చేస్తున్నా కదయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను కదయ్యా, నేను దేవుని మందిరంలో నడుస్తున్నానయ్యా అంటున్నావు, కానీ కొన్ని విషయాల్లో నీకు దేవుని పట్ల భయం లేదు. నీ బిడ్డలకు కూడా నువ్వు దేవుని మందిరంలో భయం నేర్పడలేదు. ఇక్కడ నువ్వు దేవుని మందిరంలో కూర్చోబెడుతున్నావు, తీసుకెళ్తున్నావు, గారము చేస్తున్నావు, కానీ దేవుని విషయమై నువ్వు భయపెట్టట్లేదు. వారికి ఎప్పుడు పడితే వారు టీవీలో ఆన్ చేస్తూ ఉంటే, వారు పిల్లలతో కలిసి లోక సంబంధమైన స్నేహాలు చేస్తూ ఉంటే, వారు సినిమాలకు పోతూ ఉంటే, వారు లోక సంబంధం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే, నీవు భయము చెప్పలేకపోవడం వల్ల దేవుడు నేను దర్శించట్లేదేమో. ఎప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకో. హోరేబనగా దేవుని మందిరంలో నిలిచిన వారందరూ కూడా వారి బిడ్డల విషయమే, వారి విషయం భయపడినట్లయితే నా మాటలు మీకు తెలియజేయబోతున్నాను. చెప్పబడి దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హోరేబ్ అంటే ఏంటి? కానీ ఎక్కడ నిలవాలి మనము? దేవుని మందిరంలో. చాలా మంది బయట ఉంటారు. ఒక్కోసారి ఒక చర్చికి ఒక వారం వస్తే ఇంకో వారం రారు. ఒక రోజున ఒక నైట్ ఆరాధనకు వస్తే ఇంకో వారం కనపడరు. విశ్వాసము నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుని స్వరము వినలేవు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి మాట ఏంటంటే, నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడాలంటే నీవు హోరేబ్ అనే దేవుని మందిరంలో నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ నీ జీవిత కాలం అంతా భయభక్తితో కలిగి జీవించినట్లయితే నీ దేవుడు నీతో మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయం లేకపోతే నీ బిడ్డల విషయంలో యవనస్తులారా మీరు దేవుని పట్ల భయం లేకుండా ఈ వారం వెళ్తే నెక్స్ట్ వారం వెళ్తే ఏమవుతుంది? ఈ రోజు నాకు పని ఉంది, ఈ రోజు నాకు షాపింగ్ ఉంది, ఈ రోజున మా ఫ్రెండ్ బర్త్డే, ఈ రోజున మా ఫ్రెండ్ యొక్క ఫంక్షన్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలని విశ్రాంతి దినము భయం లేకుండా నువ్వు ఎక్కొట్టేసి వెళితే దేవుని యొక్క మాట నీకు వినపడదు. యవనస్తులు ఇప్పటి నుంచి ఒకటి అనుకో, యవనస్తులారా మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీ అమ్మకు మీ నాన్నకి మీరు భయపడతారేమో, కానీ మొదటిగా దేవునికి భయపడండి. రాబోయే భవిష్యత్తు గురించి దేవుడు నీతో మాట్లాడునుగాక. అనేక మంది దేవుని మందిరంలో నిలవస్తున్నారు అనుకుంటారు, నిలవలేకపోతున్నారు. ఎందుకు నిలవలేకపోతున్నారంటే దేవుని ఎందుకు భయం లేకపోతే. ఏ స్కూల్కి వెళ్తే రాబోతే భయం మీద మాస్టర్ తిడతాడని నీకు మంచి మార్కులు వేస్తాడా? నువ్వు టైంకి రాకుండా దేవుని యొక్క స్కూల్లో నీకు రెస్పెక్ట్ టీచర్స్ మీద లేకుండా, నువ్వు మంచిగా చదవకుండా, నువ్వు ఏమి చేయకపోతే స్టూడెంట్ని మెచ్చుకుంటాడా టీచరు? మంచి భవిష్యత్తు వస్తుందా? ఈరోజు చిన్న బిడ్డలేమి కానీ పెద్ద బిడ్డలే కానీ నేను చూస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నా, వాట్సాప్లో చూస్తున్నా, చాలా మంది దేవుని మందిరంలో ఆరాధన చేస్తూ, దేవుని మందిరంలో వాక్యములు చదువుతూ, అనేక మంది సినిమా యొక్క రీల్స్ పెట్టుతూ, అనేక మంది నా కను దృష్టికి కనబడుతున్నారు. కానీ నేను ఏమన్నా కానీ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్న ఈ బిడ్డల విషయమై ఏదైతే మీరు చేస్తున్నారో అది భయం కలిగిన మాట, భయం లేనిదా? నువ్వు సినిమా రీల్స్ పెట్టి నీ పిల్లలకు డ్యాన్స్ వేస్తే నీకు దేవుని పట్ల భయం ఉందనుకుంటున్నావేమో, కానీ ఏ రోజున అట్టి క్రియలు యేసు నామములో అట్టి క్రియలు లయపరచబడదు గాక. అట్టి క్రియలు యేసు నామములో ప్రతి అవస్థలోంచి దేవుడు కొట్టివేయను గాక.
అప్పటి నుంచి నువ్వు పెట్టాల్సింది ఏంటంటే నీ బ్రతుకు దినమల్లట. ఏ రోజు నీ బ్రతుకు దినములల్లా నువ్వు వివాహం చూసుకుని ఎక్కడికి వెళ్ళినా, నీవు మంచి జాబ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళినా, నీవు మంచి భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళినా నీకు ఉండాల్సింది తెలుసా? ఓ రేపులో నీవు నిలిచి నీవు భయం కలిగి భక్తి కలిగి జీవించినట్లయితే ఆయన సాక్షాత్తు ఎమ్మెల్యేతో మాట్లాడలేదాము కానీ, అయ్యో పవన్ కళ్యాణ్ భక్తుడే ఎన్ని పాలాభిషేకాలు చేశానే, అయ్యో ప్రభుదా ఏంటి ప్రభాస్ యొక్క భక్తుడిని, అల్లొచ్చిన భక్తుడిని, మరి నేను ఎన్నో సంవత్సరం కేక్ కట్ చేస్తానని ఒక్కసారి పవన్ కళ్యాణ్ వచ్చి నాకు ఫోన్ మాట్లాడితే అని ఆశపడేవారు ఉన్నారు. కానీ ఈ రోజున జీవము కలిగిన దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఎప్పుడంటే నీవు భయం కలిగి హోరేపులో నిలిచినప్పుడు చెప్పడం పడితే దేవునికి స్తోత్రాలు చేస్తాడు. అచ్చి యొక్క మాట నీకు కలగబోతున్నది, అచ్చి దేవుని వాక్యాన్ని దర్శించబోతున్నది చెప్పడం పడితే దేవునికి స్తోత్రాలు చేస్తున్నాడు. దేవుని మందిరంలో భయభక్తులు కలిగి జీవించి నీ బ్రతుకు దినములల్లా నువ్వు భయము కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీ పరిస్థితుల గురించి దేవుడితో మాట్లాడబోతున్నాడు. నీ భవిష్యత్తు గురించి దేవుడు నీతో దర్శించబోతున్నాడు. చెప్పడం కూడా దేవునికి స్తోత్రం. ఆయన గారి ఒక్కసారి జీవితంలో దర్శనం ఇచ్చాడంటే, ఆయన గారి ఒక్కసారి తన మాటతో నేను దర్శనంలో మాట్లాడాడంటే అది త్వరగానే కార్యము జరగబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త విషయం గురించి ప్రార్థన చేయి. ప్రభువా నాతో మాట్లాడయ్యా, ఏమి సరి చేసుకోవాలయ్యా, ఎట్టి భక్తిలో, ఎట్టి విశ్వాసంలో, ఎట్టి యథార్థంలో ఏమైనా లోపాలున్నాయో నువ్వు మాట్లాడినట్లయితే ఈ రోజు రాత్రి నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. నమ్మినట్లయితే రెండు హస్తాలకి దేవుడికి స్తోత్రాలు చేస్తున్నాడగా బలమైన స్వరముతో నీతో మాట్లాడుగా. దేవుని మంత్రం నిలిస్తే ఆయన స్వరం నీకు వినబడబోతున్నది. దేవుని మంత్రంలో ఆయన స్వరం మనందరం వినట్లుగా దేవునికి రేపు నిలవాలి. నీవెట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఎట్టి స్నేహితులు పిలిచినా దేవుని మందిరంలో హోరేపులో నిలుస్తూ ఉండగా ఆయన స్వరముతో నీతో మాట్లాడబోతున్నాడు. ఎన్ని దినాల నుంచి బాధపడుతున్నావు, నీ భర్త విషయంలో నువ్వు కుమిలిపోతున్నావు. నా పరిశుద్ధాత్మతో నేను నీతో మాట్లాడుతున్నా. బిడ్డలారా మందిరంలో నిలుస్తుండగా నీ బిడ్డల భవిష్యత్తు గురించి భయపడుతున్నా. భయముతో పెంచుని బిడ్డ నా సన్నిధిలో నా ఆజ్ఞలను కైకొనినట్లుగా బ్రతికించు. భయం కలిగి జీవించు. నా కార్యం దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి నేను దర్శించబోతున్నా, ఈ రాత్రి నీతో నీతో మాట్లాడబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రములు చప్పట్లతో స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. నీతో మాట్లాడబోతున్న దేవునికి ఎంతకాలం నిలవలేదేమో, ఎంతవరకు భక్తి నిలవలేదేమో, నీ విశ్వాసం నిలవలేదేమో, ఇప్పటి నుంచి దేవుడు నీతో మాట్లాడను గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో మాట్లాడబోతున్నాడు. భయము తెచ్చుకో దేవుని ఎదుట. విశ్వాస జీవితం భయము లేకుండా, భక్తి లేకుండా ఉంటే దేవుని స్వరం వినలేదు. హోరేపులు నిలవాలి. అప్పుడు నువ్వు భయము భక్తి కలిగితే ఆయన మాట నీకు వినబడబోతున్నది. హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే ఆ స్వరం ఎక్కడ వినబడబోతుందో మనం చూసినట్లయితే నిర్గమకాండము 3:11 మనం చూసినట్లయితే హల్లెలూయా, స్తోత్రం. నిర్గమకాండము 3:1
హోరేబుకు వచ్చి చెప్పడం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఎక్కడ మోషేకి స్వరం వినబడింది? ఎక్కడ? హోరేబు అనగా ఏంటది? హోరేబు అంటే ఏంటి? దేవుని మందిరము. హల్లెలూయా. ఎక్కడ స్వరం అందరూ కూడా తలెత్తాలి. ఇక్కడి నుంచి తలెత్తాల్సిందే. తలగా తీసుకున్నంత కాలము అది దేవుని ఆత్మ. ఇక్కడ మనం చూస్తామంటే స్వరం ఎక్కడ వినబడింది మోషేకి? ఎక్కడ? ఏ పర్వతం మీద? హోరేబు పర్వతం మీద. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి 40 సంవత్సరములు ఇత్రో తన మామ యొక్క మందను మోషే మేపుతూ ఉన్నాడు. మేపుతూ ఉన్న సమయంలో ఆ పర్వతం మీదకి వెళ్తున్న ఒక వింత చూశాడు. ఏంటంటే మండుచున్న పొదను చూశాడు. మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఎవరు? మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఒక చెట్టు ఉంది, అది దానికి ఉప్పు పెట్టడం కాలుతుంది, కానీ ఎండిపోయినది కాలిపోతే విచిత్రం కాదు. అది పచ్చ చెట్టు కనబడుతుంది కానీ అది కాలుతుంది కానీ అది మస్ అవ్వట్లేదు, ఏమీ అవ్వట్లేదు. ఏంటి? పొద కాలుతుంది కానీ మండుతుంది కానీ అది మస్ అవ్వట్లేదు, కాలిపోవట్లేదు. ఏంటి విచిత్రం అంటే ఎదుటిగా వెళ్ళినప్పుడంట దేవుడు స్వరం వినబడబోతూ ఉన్నది. హల్లెలూయా. ఆ మండుచున్న పొద నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే 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 అని పిలిచాను. అందుకప్పుడు ఎక్కడ కాదు అక్కడ మాట ఉంటుంది. ఏంటంటే ఇది పరిశుద్ధ స్థలము. 9వ వచనంలో 8వ వచనంలో ఉంటుంది చూడండి. ఇది పరిశుద్ధ స్థలము. నీ చెప్పులను నీ పాదముల నుండి నీ చెప్పులను విడము. ఎందుకు విడమన్నాడు తెలుసా? నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది. చెప్పబడిన దేవునికి స్తోత్రాలు జరుగుతాం. హల్లెలూయా. ఎందుకని ఈ రోజున దేవుని మాట నీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటో తెలుసా? హోరేబు అనగా ఏంటది? దేవుని మందిరము. ఎక్కడ హోరేబులను మాట్లాడతాడంటే బలిపీఠము యొద్ద నుండి దేవుని అగ్ని చేత మీతో మాట్లాడబోతున్నాడు. చెప్పబడిన దేవునికి స్తోత్రాలు జరుగుతాం. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములో ఉన్నప్పుడు నీ చెప్పులు అంతవరకు మోషే కోపిస్తాడు. అప్పటి వరకు మోషే దేవునికి భయపడలేదు. అప్పటి వరకు మోషే దేవునిలో నిలవలేదు. అప్పటి వరకు మోషే అంత విశ్వాసం లేదు. కానీ మోషే అప్పటి వరకు నిలబడి ఉన్నాడు. కానీ అప్పటికప్పుడు దేవుని ఎదుట ఆ పర్వతం దగ్గర ఆ యొక్క మండుతున్న పొదటి ఎదుట దేవుని స్వరం వినపడిన సాగిలిపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. చెప్పబడిన దేవునికి ఆ చెప్పులు విడవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ చెప్పులు దేనికి సాదృశ్యమో తెలుసా? నీ నడవడికి సాదృశ్యము. మోషే ఎంతవరకు నువ్వు లోకములో నడిచేవేమో, మోషే ఎంతకాలము నువ్వు దేవుని విరుద్ధంగా నడిచేవేమో, మోషే ఎంతవరకు నువ్వు భయం లేకుండా జీవించావేమో, ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలములో నుండి ప్రతి విధాలుగా నువ్వు విడిచిపెట్టమంటే సాగిలిపడి నమస్కారము చేసి ఉన్నప్పుడు దేవుని స్వరం మాట్లాడబోతుంది. హల్లెలూయా. ఈ రోజున బలిపీఠం యొద్దకు నువ్వు వచ్చినప్పుడు నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే దేవుని స్వరం వినపడుతుంది కనుక నేను నడవడికనే మార్చుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నెన్ని చోటలు తిరిగావో, ఎన్నెన్ని చోట్ల దేవుని విరుద్ధంగా తిరిగిన యవనస్తులు కనపడుతున్నారు దేవుని కను దృష్టికి. దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తూ సినిమాలకు పరిగెత్తిన వారు కనపడుతున్నారు. లోక సంబంధమైన త్రాగుడు తిరిగే వారు కనపడుతున్నారు. ఇప్పుడు కానీ నీ జీవితంలో నీ నడవడికి సంబంధించిన చెప్పులు నువ్వు విసిరేసినట్లయితే ఆయన పరిశుద్ధ స్థలము నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యాపార విషయంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట పరిశుద్ధ స్థలములో నువ్వు కర్మంగా నిలిచావంటే దేవుని మాట నీకు వెళ్తున్నాడు. దేవుని సేవకుడైన దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడే దైవజనుడిని ఎదుటిగా మాట్లాడినప్పుడు నీలో కర్మం అనేది ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు. నీ బిడ్డలైనా సరే నువ్వైనా సరే బలిపీఠం యొద్దకు వచ్చినప్పుడు పరిశుద్ధ స్థలములో అట్టి ఏదైనా సరే అది నీ గొప్పతనమైనా, నీ కర్మమైనా, నీ అసూయైనా, నీవు ఏదైతే దేవునికి విరుద్ధమైన నడవడికి ఉందో యేసు నామములో ఈ రోజు నీవు దేవుని ఎదుట సాగిలి పడుతూ ఉండగా ఆ దేవుడు ప్రతిది కొట్టివేయబడుతున్నాడు. అడ్డగిస్తున్న ప్రతి ఆటంకం కొట్టివేయబోతున్నాడు. బిడ్డల విషయంలో, జాబ్ విషయంలో బాధపడుతున్న ఏమొస్తున్నారా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ గడ్డగా ఉన్న గోడను దేవుడు కొట్టవేయబోతున్నాడు. చెప్పబడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఆయన స్వరంలో నీకు మేలు కనబడబోతున్నది. హల్లెలూయా. స్వరము మాట వింటి భయభక్తులు కలిగి జీవిస్తే దేవుని ఎదుట ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి నువ్వు ఏ సినిమాలు పెట్టి, ఏ రీల్స్ పెట్టినా నువ్వు చూడలేదు అనుకుంటామేమో, దేవుడు చూడబోతున్నాడు.
అప్పుడే జీవితంలో ఆటంకాలే వస్తాయి. మైలు వస్తుంది అనుకున్న ఆటంకం వస్తుంది. ఇప్పుడు నుంచి అంటే తీసివేయండి, ఆ చెప్పులు విడవండి. ఈ రోజు యేసు నామములో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు బిడ్డల విషయమై. ఆయన స్వరం నీకు మేలుకు చేయబోతున్నది. చెప్పబోతున్న దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాట్లాడిన ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే విడిపించిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, అయ్యా ఇశ్రాయేలు నడిపించుట కొరకు నేను నిన్ను ఎన్నుకున్నానయ్యా. చెప్పడం దేవుడికి స్తోత్రాలు. మరి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఎందుకు నిన్ను దేవుడి మందిరంలో రప్పించుకున్నాడు? ఎందుకని దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? ఇన్ని సంవత్సరములు రేపులో నిలబడిన వెనకాల ఉన్న అనేక మంది కనపడుతున్నారు. యోబంకులేంటి, లేకపోతే కృపణవంతులేంటి, లేకపోతే వెనకాల ఉన్న ఆ పెద్దలేంటి? ఎన్నో సంవత్సరాల నుంచి మీరు హోరేబులో నిలబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మీ ద్వారా అనేక మంది నడిపించును గాక. ఆయన రాజ్యముల వరకు అనేకమైన ఆత్మలను నడిపించును గాక. అప్పటి వరకు గొర్రెల కాపరిగా ఉన్న మోషే అనేక మందిని నడిపించి ఉన్నాడు. ఈ రోజున చిన్న పని చేసుకుంటున్నానే, చిన్న వలలు వెళ్ళుకుంటున్నానే, చిన్న చెరువులు చేసుకుంటున్నానే, చిన్న పని చేసుకుంటున్నానే. మరి దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే నీ సాక్ష్యాలు బట్టి అనేక మంది నువ్వు నడిపించగలుగుతున్నావా? ఎన్ని ఫంక్షన్లకి వెళ్ళి ఊసులాడుకునే బదులు ఫంక్షన్లకి వెళ్ళి ఆడవాళ్ళంతా ఒక చోట కూర్చొని నీ చీర బాగుంది, నీ జడ బాగుంది, నీ చెవులు బాగుంది, నీకు ముఖ పాడక బాగుంది, అయ్యో నేను పెట్టుకోలేకపోతున్నానే, నువ్వు చాలా బాగున్నావు అనుకుంటున్నావు. కానీ నువ్వు చెప్పాల్సింది ఒకటే మాట, నేను దేవునికి భయపడాల్సిన వారిని నువ్వు చెప్పుకోవాలి. హల్లెలూయా. అన్ని చెప్పుతున్నావు కానీ సాక్షి జీవితం చెప్తున్నావా? అయ్యా నేను చనిపోవాల్సింది, ఎప్పుడో చచ్చిపోయి ఈ రోజున అనేక విధాలుగా దండలు రావాల్సింది, కానీ ఈ రోజు నా బిడ్డలే కానీ నా మరణం చూసే కృప నాకు దేవుడు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. నన్ను నడవలేరని డాక్టర్ మాట్లాడారు, కానీ నా దేవుడు ఇప్పుడు కూడా దేవుని మందిరంలో నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను బ్రతకలన్న వారిని కూడా బ్రతికించి ఉన్నాడు. హల్లెలూయా. అట్టి దేవుడికి మీరందరూ భయపడదురు గాక. అట్టి దేవుడితో మాట్లాడుతున్నాడు. మోషే నా మాట నీకు ఇస్తున్నాను అయ్యా. వెళ్తున్నాడు, ఎర్ర సముద్రం వస్తుంది, వెళుతున్నాడు, శత్రువులు వస్తున్నారు. మోషే నా మాట బట్టి, నేను చెప్తున్న మాట బట్టి విన్నాడు కనుక కర్ర చాపుతో ఉండగా శోధన తప్పించి ఉన్న దేవుడు, కర్ర చాపుతో ఉండగా అనేక ఆటంకాలు తప్పించిన దేవుడు, ఎట్టి శోధన ఎదురుగా ఉన్నా, ఎట్టి సమస్య ఎదురుగా ఉన్నా, ఎట్టి అనారోగ్యం ఉన్నా, దేవుని మాట నీకు మాట్లాడబోతున్నది. అనేక సంవత్సరాలు బలపరచగలిగిన దేవుడు నీతో ఆయన మాటలైతే మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేను వాగ్దాన దేశమునకు ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఆ యొక్క ప్రజలను ఎక్కడికి నడిపించాడు? వాగ్దాన దేశానికి నడిపించాడు. ఇప్పుడు మన యొక్క పరిచర్య భారం అది రాజ్యంలో చేర్చడం వరకు ఎక్కువ మంది నాయకురాలు దేవుడు ఎన్నుకొనుగాక. హల్లెలూయా. సంఘ పెద్దలు కాదు కానీ సంఘ నాయకులు. హల్లెలూయా. అది ఏ నాయకులు? అదేంటి? ఆత్మలో. అంతేగాని ఆ కారు ఇప్పుడు తీయాలి, ఆ చీర ఇప్పుడు వేయాలి, ఆ స్విచ్ అప్పుడు వేయాలి, అది కాదు నేను చెప్పేది. నాయకులంటే అనేక మంది నశించిపోతున్న వారిని సాక్ష్యం ద్వారా వారందరిని దేవుని మందిరంలో నడిపించినట్లయితే దేవుడు అట్టి విధాలుగా ఆ పరలోక రాజ్యంలోని మనం చేర్చినట్లయితే దేవుడు మనం భాగ్యవంతులుగా చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటికి ఎక్కడ ఉండాలి మనము? దేవుడు స్వరం ఉండాలంటే ఎక్కడ ఉండాలి మనందరము? ఏ పర్వతము? మౌంట్ ఎవరెస్టా? హోరేబు. తర్వాత ఏముండాలి? మనందరికి ఏముండాలి? ఏముండాలి? ఎవరి మీద పోయి ఉండాలి? దేవుని మీద ఉండాలి. బాలు మంచి ఫోటోలు పెడుతున్నాడు, కానీ బాగుంది కథ, వెనక బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు. చిన్నపిల్లగా తెలివిగా ఏమట్లేదు. కథ కంటే ఇప్పటి నుంచి ఆ యొక్క ఫోటోకి దేవుని వాక్యం పెట్టుకున్నా అది మంచిగా ఉంటుంది. కనుక బాధపడద్దు, ఏదో నేను అంతమంది బాధపడవద్దు. ఒక సహోదరుడిగా నేను చెప్తున్నానంటే అది మీరు మంచిగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే, ఒక మంచి స్థానంలో ఉంటే మీ గురించి రాబోయే సంవత్సరం గొప్ప సాక్ష్యాలు మేము వింటాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న యవనస్తుల బట్టి, ఇక్కడ ఉన్న యవన స్త్రీల బట్టి, పెద్దల బట్టి గొప్ప సాక్ష్యాలు దేవునికి మహిమకరముగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భయపడాలి, అప్పుడు మనకు దేవుని స్వరం ఏర్పడుతుంటుంది. ఇక్కడ మనం చూస్తుంటే నిర్గమకాండము 17:6 చదివినట్లయితే ఫైనల్ గా ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్లగా ప్రజలు త్రాగుటకు తానులో నుండి
నీళ్లు బయలుదేరనని మోషేతో సెలవీయగా అది చేయను. మోషే ఇశ్రాయేలు పెద్దల కన్యలు ఎదుట అది చేర్చబడి కూడా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రజలందరూ కూడా తప్పుకున్నారంట. దాహం వేస్తుందంట. బిడ్డల విషయం అందరూ కూడా వినాలి. అందరూ కూడా తలెత్తాలి. కానీ నేను ఏదో చెప్తున్నా, తలెత్తాలి. మళ్ళీ నేనే కాదు, ఎవరు వాక్యం చెప్పినా ఏమన్నా రాసుకొని తలెత్తాలి. నేను చెప్పుకుంటే అంతా మీరు గొర్రెల్లాగా తలగలు తీసుకుంటే అవును, తలగలు ఎత్తాలి. దేవుని వాక్యం రాసుకున్నప్పుడు అందరూ కూడా తలెత్తాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మోషే యొక్క ప్రజలంట దాహానికి అల్లాడిపోతున్నారంట. హోరేబు ప్రాంతం ఎలా ఉంటుందంటే ఎడారి వంటి పరిస్థితి. సాయంత్రం అయితే చల్లగా ఉంటుంది. ఉదయం చూస్తే ఎక్కడ చూసినా ఎన్ని మైల్స్ చూసినా సరే నీళ్ళు అనేవి దొరకవండి. అయితే దప్పిగా ఉంది. అందరూ కూడా పిల్లలేమో అమ్మ దాగమంటున్నారు. పశువులు చూస్తుంటే పశువులు దాహంగా ఉంటున్నాయి. ఒక్క చూస్తుంటే వందల కాదు వరకు చూస్తుంటే లక్షలాది మంది ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో నీళ్ళు ఎవరుకోండి, నేను వరకు నీళ్ళు రావండి ఏం చేస్తారు? విజయకి అయితే నాకు తెలిసి అమ్మల ఇంటికి వెళ్ళిపోవచ్చు. పిల్లలు తీసుకుని అందరూ తీసుకుని స్నానం చేయలేము, ఇంట్లోకి లేకపోతే పరిస్థితి అంటే అంత దారుణమైన పరిస్థితి రాలేదు. అప్పుడు వచ్చింది నీళ్ళు లేవంట, కుదు వచ్చింది. పిల్లలకేమో దాహానికి తీర్చలేకపోతున్నారు. బిడ్డలకు నీళ్ళు లేవు, పశువులకు నీళ్ళు లేవు, పెద్దలకు నీళ్ళు లేవు, స్థానాలకు నీళ్ళు లేవు, బట్టలు ఉతుక్కోవడానికి నీళ్ళు లేవు. ఏంటి పరిస్థితి అన్నప్పుడు మోషేతో మాట్లాడుతున్నారు. తప్పుకొస్తున్నారా? కష్టములో ఉన్నారా? నష్టములో ఉన్నారా? ఇబ్బందులు ఉన్నారా? నా మాట వినాలనుకుంటున్నారా? నా కార్యము వినాలనుకుంటున్నారా? నా కార్యాలు బలపరిచే కార్యాలు చూడాలనుకుంటున్నారా? హోరేబులోనికి తీసుకురండి. అక్కడ ఒక బండ ఉంది. హల్లెలూయా. హోరేబులో ఒక బండ ఉంది. ఆ బండను కొట్టగా దాని రెండుగా ఈ రోజు కూడా ఉన్న బండ దానిలోంచి చాలా మన దేవుడు వారి యొక్క ప్రజలకు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వారు నేను మాట్లాడేది తెలుసా? నా యొక్క భర్త విషయం ఏంటి, లేకపోతే ఈ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ అనారోగ్య పరిస్థితి ఏంటి, ఈ బలహీనమైన పరిస్థితి ఏంటి, ఏంటి నా జీవితంలో అని నువ్వు తప్పి కొనుచున్నావేమో. ఎప్పుడు నా దాహము తీర్చబడుతుంది, ఎప్పుడు నాకు మంచి ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు నా బిడ్డల విషయంలో మంచి భవిష్యత్తు నేను చూస్తాను, ఎప్పుడు నా జీవితంలో నేను గొప్ప కార్యాలు చూస్తాను. ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చెప్పడం దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తాము. అది ఎట్టి వాగ్దానం అంటే హోరేబులో ఒక బండ ఉంది. ఆ బండలో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు వారి ఎదుటికి వచ్చినట్లయితే చెప్పడం అంటే దేవుడికి స్తోత్రాలు చేస్తున్నాడు. ఆ బండలోంచి జీవవాక్యం వస్తుంది. ఆ యొక్క బండలోంచి ఈ యొక్క మాట వస్తున్నది. ఆ మాట నీ దప్పికలు తెచ్చబోతున్నది. హల్లెలూయా. నీ కొడుకు తెచ్చబడుతుంది. నీ యొక్క బిడ్డ విషయంలో ఎట్టి కనిపెడుతున్నావు అట్టి కార్యములు దేవుడు చేయనుగాక. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మౌనంగా ఉన్న వారికి దేవుని మాట వినపడను గాక. వినపడదు గాక. మౌనంగా ఉన్న వారికి క్రీస్తే బండ అన్నప్పుడు నువ్వు వాచు. అదే ఒక హీరో వచ్చి కనీసరికి విజిలేసి పాంపులేసి చేస్తూ ఉంటారు. దేవుడు నీ గురించి మాట్లాడినప్పుడు నీకు అది లేదా? ఇదే భయం లేదు. హోరేబులో ఒక బండ ఉన్నది. బండ దగ్గర నిలిచి ఉన్నారు. అక్కడ చూడండి, ఆ మాట మళ్ళా చదవండి. ఇదిగో మీకు ఎదురుగా నిలిచిన చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు. ప్రభువుతో ఈ రోజున దేవుని మందిరంలో నీవు నిలిచి ఉన్నావు. ఈ రోజున కష్టముతో, వేదనతో, అనారోగ్యముతో దేవుని మందిరంలో నిలిచి ఉన్నావు. హోరేబులో అనగా దేవుని మందిరంలో నీ ఎదుటిగా నిలిచిన దేవుడు నీ దాహము తీర్చబోతున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రము చేద్దాం. హల్లెలూయా. ఆ బండ నీ దాహము తీర్చబడబోతున్నది. ఆ బండ ద్వారా నీకు మేలు జరగబోతున్నది. ఆ బండ ద్వారా నీకు ఆరోగ్యమును దయచేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. 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 హోరేబులో నిలవాలి. పక్షులు వచ్చిందా? ఏం చేస్తారు? ఆ పొద్దున్న వచ్చి హోరేబులోనికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకొని మీ కుటుంబంతో ఫంక్షన్కి వెళ్తే హోరేబులోనికి అడిగి పెట్టి అక్కడ ప్రార్థన చేసుకొని అక్కడ ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మీరు ఎక్కడికో వెళ్ళిన దేవుడు కార్యం చేయాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళిన దేవుడు నీకు మేలు చేయనుగాక. ఎక్కడ హోరేబులో నిలిచినవు, ఏ దుఃఖంతో ఈ రోజున దేవుడి మందిరంలోకి వచ్చావు, ఇంటికి వెళ్తూ ఉండగా దేవుడు నీకు నీ కార్యమును దేవుడు
చేయను గాక. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాసి పెట్టుకొని జీవితంలో దైవ కలిగి హోరేములో నుంచి ఈ రోజున దేవుని మందిరం నుంచి మీ ఇంటికి వెళ్తుండగానే హల్లెలూయా, దేవుడు కార్యములు చేయను గాక. మాటిచ్చే దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆ పండే క్రీస్తు అయిన యేసు క్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యమును మన జీవితంలో నెరవేర్చిన గాక. ఆయన మాట మనందరూ విడుదము గాక. ఆయన మాట ద్వారా మనకు మేలు కలుగును గాక. అట్టి ద్వారా ఈ రోజు వాక్యములను అనేక మందిలో భయభక్తులు కలుగును గాక.